బోనాల పండుగ గురించి తెలుసా మీకు? బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనం అంటే అర్థం భోజనం. ఎల్లమ్మ దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు. పాలు, బెల్లం, అన్నంతో తయారు చేసిన నైవేద్యాన్ని మట్టి లేదా రాగి కుండలతో తలపై పెట్టుకొని ఆ కుండను పసుపు, కుంకుమ, వేపరెమ్మలతో తెల్ల మగ్గుతో అలంకరిస్తారు. ఆ కుండపై ఒక దీపం ఉంచుతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ మొదలగు పేర్లు గల ఈ దేవి గుళ్లను దేదీపమాన్యంగా అలంకరిస్తారు. సికింద్రాబాద్లో ఈ దేవిని ఉజ్జయిని మహంకాళిగా పూజిస్తారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారదూరడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దానికి బదులుగా కోళ్లు, గొర్రెలు బలి ఇస్తున్నారు. దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే వేషాలు వేసుకుని చేతితో కొరడాతో ఒంటి నిండా పసుపు, కుంకుమ, కాళ్లకు గజ్జలు కట్టుకుని ఎర్రని గోచి ధరించి డప్పుల మూతకు అనుగుణంగా లయబద్ధంగా ఆడుతారు. పూనకం వచ్చిన మహిళ భవిష్యవాణి వినిపించడం జరుగుతుంది. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం జూన్ 16, 2014 రాష్ట్ర పండుగగా ప్రకటించింది.